తులసి అయితే అనసూయ దగ్గరికి వచ్చి ఏంటి అత్తయ్య పిలిచారా, చెప్పండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు పరంధామి అయితే ఏమీ ఎందుకు పిలిచామో తెలియదా, నీ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చే, నీకు ఇచ్చాం కదా అవన్నీ ఇచ్చే అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి తులసి అయితే ఏంటి మామయ్య ఏం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావటం లేదు, సరిగా చెప్పరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి ఏం అర్థం కాదు, నీకు ఇచ్చిన ఆస్తిపత్రాలు అవి ఇచ్చే, ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది అంటే ఈ ఇల్లు నా పేరు మీద ఉంది మామయ్య అని చెప్పి తులసి అంటుంది. అదే ఆ ఇల్లు ఇప్పుడు నువ్వు నా కొడుకును వదిలేసావు కదా, ఆ ఇంటిని మళ్ళీ తిరిగి మా పేరు మీదకి ఇచ్చే, నేను నా కోడలు లాస్య పేరు మీద రాస్తానని చెప్పి పరంధామయ్య అంటూ ఉంటాడు. ఆ మాటలకు తులసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అనసూయ అయితే ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పి అంటూ ఉంటుంది. అవును నా కోడలు లాస్య, నేను లాస్య పేరు మీద రాస్తానని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు వింటున్న లాస్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎస్ నేను అనుకున్నట్టుగా జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక నందు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తులసి అయితే ఏంటి మామయ్య ఎలా మాట్లాడతారు, ఇల్లు నా పేరు మీదే ఉంది కదా ఉండనివ్వండి అన్నా సరే, లేదు నువ్వు తిరిగి ఇచ్చేస్తావా లేదని పరంధామయ్య పట్టుబడతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.